హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాను. మీకు చూపిద్దామని. లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్లో ఇట్లా బోర్డు ఉంటుంది, ఇది ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ బోర్డు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఎంట్రన్స్కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే బిల్డింగ్ లాగా ఉంది కదా, దీని వెనకాల ఒక ఆఫీస్ ఉంది. నేను మీకు లాస్ట్లో చెప్తాను దాని గురించి. ఇలా ముందుకెళ్తే రైట్ సైడ్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇది అంతా కనిపించేది మనకి. ఇక్కడ కెమెరాస్ చూస్తున్నారు కదా, మన వెహికల్ నెంబర్ని డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ చాలా గాలి వస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే పార్కింగ్ ఉంది కదా, నేను పార్కింగ్లోకి వచ్చేసాను. నా బైక్ పార్క్ చేశాను. మీకు లాస్ట్లో చెప్తాను ఛార్జెస్ ఎంత పే చేశాను నేను, అవర్కి ఎంత అనేది. ఇలా ముందుకు వస్తే పార్కింగ్ నుంచి డిస్ప్లే ఉంది ఒకటి, ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము నెక్స్ట్ వీవింగ్ కోసం. ఈ వీవింగ్ చూడండి, మ్యాప్లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఇదే పిక్చర్ వస్తుందన్నమాట మనకి రైల్వే స్టేషన్ గురించి. వీళ్ళు ఇక్కడ బైక్ పార్క్ చేశారు కదా, దీని గురించి మీకు తర్వాత చెప్తాను నేను. ఇక్కడ పార్క్ చేయొచ్చా చేయకూడదా అనేది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫస్ట్. గ్లాస్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. రూఫ్ చూడండి చాలా హైట్లో ఉంది. లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా ఆర్ట్స్ అంతా, చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్లో క్లీన్ చేసే మిషన్ తోటి క్లీన్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లిఫ్ట్ ఉంది. రైట్ లెఫ్ట్ రెండు సైడ్లు లిఫ్ట్ ఉంది. మనం నడుచుకుంటూ ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి షాప్ ఉంది కదా, మన చిప్స్ కూల్ డ్రింక్స్ అవి తీసుకోవడానికి. ప్యాసింజర్లు అంతా కూర్చొని ఉన్నారు, వెయిటింగ్ చేస్తున్నట్టున్నారు వాళ్ళ ట్రైన్ల కోసం. ఇట్లా బయట చూద్దాం మనం వీవింగ్. ట్రైన్ చూడండి, వావ్, 3 ఇంజన్లు ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్ ట్రైన్ మూవ్ అవుతుంది చూడండి. ఇటు నుంచి చూడండి చాలా బాగా కనిపిస్తుంది. గూడ్స్ ట్రైన్ అనుకుంటా, ఏదో ఆయిల్ సంథింగ్ క్యారీ చేసే ట్రైన్. ఇటు సైడ్ చూసుకుంటే పైనుంచి వ్యూ ఇది. ఇక్కడ కూడా ఇంకొక షాప్ ఉంది. అక్కడ లిఫ్ట్స్, అక్కడక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి పెద్దవాళ్ళ కోసం, హ్యాండిక్యాప్డ్ కోసం చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే 3 ఇంజన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక ట్రైన్ ఆగుంది. కింద ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళి వ్యూయింగ్ చూద్దాము. లిఫ్ట్లో వెళ్ళొచ్చు, బట్ హెల్త్కి మంచిది కదా, అందుకనే లిఫ్ట్ ఎక్కకుండా స్టెప్స్ దిగుతున్నా అనమాట. నేను దిగే ప్లాట్ఫామ్స్ వచ్చేసి 9, 8 సైడ్ దిగాను నేను. ఇది కింద ట్రైన్ ఉంది కదా, ఆ వ్యూయింగ్ చూడండి. ఇప్పుడు నేను దిగిన స్టెప్స్ అనమాట. ఇలా ముందు చూసుకుంటే వ్యూ ఇలా ఉంది. ప్యాసింజర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ట్రైన్ కోసం. పైన డిస్ప్లే అవుతుంది ఏ ట్రైన్ ఏ నెంబర్ అనేది. ఇక్కడ చూడండి చెర్లపల్లి అని బోర్డు ఉంది కదా, సింపుల్గా ఉంది. ఎవరో పాపం కింద పడుకున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది ప్లేస్. చాలా నీట్గా ఉంది. ఇదక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, చెత్త ఏం లేకుండా చాలా నీట్గా ఉండే. కొత్తది కదా మేబీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాటర్ తాగడానికి ఉంది. నార్మల్ వాటర్ ఉంది, ప్లస్ ఫ్రిడ్జ్ కూల్ వాటర్ కూడా ఉందన్నమాట. మంచి బెనిఫిట్ కూల్ వాటర్ తాగే వాళ్ళకి. ఇలా ముందుకెళ్తే షాప్ ఉంది, మనం పైన చూసుకున్నాం కదా, సేమ్ చిప్స్ అవి కొనుక్కోవడానికి, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ కోసం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గరాజ్ లాగుంది. రైల్స్ రిపేర్ చేస్తారు కదా అనుకుంటున్నాను, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే లోపల పవర్ సప్లై కోసం వైర్స్ ఉన్నాయి, కాకపోతే ట్రైన్ కనిపించట్లేదు. చూడండి వైర్స్ ఉన్నాయి. చూద్దాము వేరే వ్యూవింగ్ నుంచి ఏమైనా ట్రైన్ కనిపిస్తుందేమో. ఇక్కడ వచ్చేసి చైర్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి చైర్స్, నాకు నచ్చాయి చైర్స్. ఇలా ముందుకెళ్దాము. ఇలా ముందుకెళ్ళి ఎక్స్కలేటర్ ఎక్కుతాము. ఇప్పుడు ఆఫ్ ఉంది, నేను దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయింది. ఎక్కేసాను.
పైనుంచి కిందకి వ్యూయింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అదేంటో ఇది ఎక్కినప్పుడు ఎప్పుడు ఏదో వేరే ఫీల్ ఉంటుంది. మనం నడవం కదా, అదే మోసుకెళ్తుంది కదా, కాబట్టి కావచ్చు. పైకి వచ్చాక వ్యూయింగ్ ఇలా ఉంది. ఖాళీగా ఉంది ఈ వాక్వే, ప్లాట్ఫామ్ స్క్రాచ్ చేయడానికి. పైనుంచి వ్యూయింగ్ చూడండి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనుకుంటా, మొత్తం ఓపెన్ ఉంది, ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఈ టైంలో ట్రైన్ వస్తే బాగుంటుంది. వావ్, మన లక్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. సూపర్ ఉంది కదా. నెక్స్ట్ కిందకు వచ్చేసాను. ఆ పైన ఉన్నాను నేను ఇందాక. పైనుంచి ఇలా కిందకు వచ్చేసాను. ఇటు కిందకు వచ్చాక మధ్యలో చూస్తే ట్రీస్ ఉన్నాయి కదా, చాలా బాగుంది ఇట్లా ట్రీస్ ఉండడం. అక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చోడానికి. ఇది వచ్చేసి టికెట్ ఇవ్వడానికి కౌంటరు. వావ్, ట్రైన్ వచ్చింది చూడండి. ఇది కూడా గూడ్స్ ట్రైనే. మన లక్ ఈరోజు. పైకి వెళ్దాము. ఇలా పైకి వచ్చేసాను. ఫస్ట్ ఎక్కా కదా వాక్వే, నేను దానికే ఇటు సైడ్ డెడ్ ఎండ్లో ఉన్నాను. మళ్ళీ బయటికి వెళ్తున్నాను. ఆ హ్యాండ్ సింబల్ ఫస్ట్లో చూసారు కదా మీరు. ఇక్కడ చూడండి ఒక డిస్ప్లే ఉంది. రైల్వే స్టేషన్ వ్యూయింగ్ ఎలా ఉందో చూపిస్తున్నారు చూడండి. వావ్, డ్రోన్ షాట్ చాలా బాగుంది కదా. సూపర్. ఈ బోర్డ్కి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వెయిటింగ్ హాల్ ఉంది. ఇలా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన వెంటనే బస్సెస్ ఉంటాయి మనకి డైరెక్ట్ సికింద్రాబాద్, చెంగిచెర్ల వెళ్ళడానికి. ఆ ఎంట్రన్స్ నుంచి ఇటు బయటకు వచ్చాను. బయటకు వచ్చి కొంచెం ముందుకు వస్తే టికెట్ కౌంటర్ ఉందన్నమాట. టికెట్ కౌంటర్ చూడండి. ఆ టికెట్ కౌంటర్ ఫ్రంట్ సైడ్ ఏముందో చూద్దామా. వావ్, చిన్న గార్డెన్ లాగా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడ నుంచి రైట్ సైడ్కి వచ్చేసాను. మీకు ఇందాక చెప్పాను కదా వెహికల్ పెట్టొచ్చా పెట్టకూడదని. ఇక్కడ ఖచ్చితంగా పెట్టకూడదండి, ఎందుకంటే 500 ఫైన్ వేస్తారు కాబట్టి. బైక్ పార్కింగ్లో పెట్టుకుంటే బెస్ట్. 2 అవర్స్కి 15 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు, బేస్ ఛార్జ్. ఎస్, మనకు దొరికేసింది గరాజ్. ఇందాక చెప్పా కదా లోపల ట్రైన్స్ రిపేర్ చేస్తారని. చూడండి 2 ట్రైన్స్ ఆగి ఉన్నాయి ఆల్రెడీ. వాటికి సంబంధించిన రిపేర్ అంతా చేస్తారు. ఇటు సైడ్ చూసుకుంటే ఇది బ్యూటీ. వావ్, గ్రీన్ కలర్ ఇంజిన్ చూడండి చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా ఎండింగ్ అన్నమాట. ట్రైన్స్ రావడం వెళ్ళడం జరుగుతుంది. చూడండి రెడ్ ఇంజన్, ఒకదాని వెంట ఒకటి ఆగున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి సీసీ కెమెరా ఉంది, మైక్ ఉంది, లోపల చెప్పేది బయట వినిపించడానికి అనౌన్స్మెంట్. ఇది వచ్చేసి గూడ్స్ది ఏమైనా పంపించడానికి, పార్సిల్ అవి పంపించడానికి ఆఫీస్ అనమాట. ఇది వచ్చేసి నేను మీకు ఇందాక చెప్పాను కదా బిల్డింగ్ వెనకాల ఆఫీస్ ఉంటుందని, అదే అనమాట. ఈ గేట్లోంచి మనం ఎగ్జిట్ అయిపోతాము. నవీన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.